నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల దహించి వేసెను వైరులనెల్ల యెహోవా నా బలమా యథార్థమైన నీ మార్గం పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను పై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుముల మెరుపుల మెండుగా చేసి ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని అపజయమిచ్చును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా గలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము జోపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము జోపును గార్విష్ఠుల యొక్క గార్వము ననచును గార్విష్ఠుల యొక్క గార్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపుల చేర్చిన బలమైన దేవుడు వెలుపుల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాలుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాలుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పాక్షము చేర్చిన అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో దాన్యత చూపుచు అన్యజనులలో దాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ढोलक ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను విస్తారంబగో వ్యాపకములలో విడచితిని సహవాసమును విస్తారంబగో వ్యాపకములలో విడచితిని సహవాసమును సార్దిద్దితివి నా జీవితము సార్దిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా
నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావు నా ప్రభువా, కడుగుట నేర్పినావు నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును, వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును, వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి, ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదను, నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలిచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలిచితివి. ప్రేమతో పరమా విందును సంగి, ప్రేమతో పరమా విందును సంగి,
ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాసిన అత్తరు బరణి పగులగొట్టి నిన్ను పూజింతు ప్రియముగా దాసిన అత్తరు బరణి పగులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నేనెన్నగతరమా నీ ప్రేమను నేనెన్నగతరమా నా జీవితమున చాలిన ప్రభువా నా జీవితమున చాలిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను చివరి వచ్చి లేచి పాడుకుందాం దయచేసి ముందుకు రండి పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను లెక్కింపగజాలని జనమందున లెక్కింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధనలకు 201 199 ఆరాధనకు చివరి వచ్చిన లేచి పాడుకుంటాం ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు పాత్రుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు నేను పూజింతును ప్రభు యేసుని పూజింతును మనసారా నిన్నే పూజితను మనసారా నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు
ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షన్, పరిహారించితివి పాప శిక్షన్. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, నాయతి క్రమములకై గాయపడి, నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువ రక్తములో, చిందిన సిలువ రక్తములో, నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి. నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధ యోగ్యుడవు.
ఆరాధనలకు యోగ్యుడవు. కూర్చోండి. కూర్చోండి కూర్చో అటు కూర్చోను కూర్చోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆరాధన కొరకు కీర్తన గ్రంథం 49వ అధ్యాయం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 7 నుంచి 9 వచనం వరకు మనం కలిసి చదువుకుందామండి. ఆరాధన కొరకు కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనము, 8వ వచనము, 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం గట్టిగా. ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలవాడెవడం లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినదే. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, ఉదయకాలంలోనైనా పరిశుద్ధ దినంలో నీ పరిశుద్ధ మందిరంలో నేను ఘనపరచుటకు, నేను కొనియాటకు ప్రభా నీ బిడలంగా నీ పాద సన్నిధికి వచ్చినాం తండ్రి. దైవదాసుని మనసు జ్ఞాపం చేసుకున్నావు. ఆయన పరిచయం ముద్రించి స్తోత్రాలు. వచ్చిన పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. మందిరాన్ని మహిమతో నింపండి ప్రభా. సకాలంలో చేరి వచ్చిన జ్ఞాపం చేసుకో. పాడిన పాటలందు, వాయిద్యములందును, నేను హార్మోనియందును అన్నింటిలో విషయం సాయం చేసినారు. కృప చూపించిన అల్పుడు నన్ను కూడా తీసుకొచ్చినారు కొంత సమయం గడుపుటకు. ప్రభా నువ్వే సహాయం చేసి ఆయన నీ పరిశుద్ధ మందిరంలో ఆయన నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహింపరచుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను వందించుటకు నాయన మా శేష జీవితం అంతా నీతో కలిసి జీవించుటకు సహాయం దయచేయండి. మరోసారి ప్రభా పెండాలంతా నీ మహిమతో నింపండి. ఏది కూడా నైనా మాకు కనిపించి శిక్షతులను దూరపరచండి. నీ రక్తపురుషుని కప్పండి ప్రభా. చిన్న మంద భయపడకు. తండ్రికి ఇష్టమైనది దేవుని రాజ్యం నీకు అనుగ్రహించబడ్డానని. అవును ప్రభా, ఈ శేషాన్ని నువ్వు ఇక్కడ ఉంచినావు, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వే జ్ఞాపకం చేసుకో. దీన్ని విస్తరింపజేసి దేవుడు ప్రభా ఇక్కడ చేరిన నీ ప్రజలు కూడా నమ్మకంగా ఇదంతా ఒక సేవకుని పని అని కాకుండా అందరూ కూడా నేను సేవకుని వల్ల పనిచేసి అనేక ఆత్మల కొరకు ప్రయాసపడే ఆత్మ దయచేయండి. వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నీ పని ప్రభా, ఇది నువ్వు అప్పగించిన బాధ్యత. అవును తండ్రి, అప్పుడు కూడా మరి ఎంతోమందినప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగం నెహమ్యా మందిరం పాడైనప్పుడు ప్రభా ఆయన ఉద్యోగంలో వదులుకొని తిరిగి ఆయన మందిరం కట్టాకు, మందిరంలో నివసించడానికి అనేకులు నడిపించినాడు. అదేవిధంగా నైనా నీ ప్రజలు ఇక్కడ ఉద్యోగస్తులు మరి ఎవరైనా ఉన్నా కూడా వారి ఉద్యోగాలు చేసుకుంటూ నీ సేవ చేసే భాగ్యం దయచేయండి ప్రభా. కనికరముల దేవుడు, ఇక్కడ వచ్చిన ప్రజల్ని ఆత్మతో నింపండి. ఎవరి ఒక్కరితో వచ్చినారో ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు సహాయం చేసే దేవుడు. ఏది కూడా నైనా నువ్వు చూసేది నైనా నువ్వు చూసిన దేవుడు, నీకు మరుగైనది ఏది లేదు ప్రభా. తండ్రి నువ్వు మా సహాయం దయచండి. వారి పనిపాట్లు మానుకొని ఎంతో దూరం నుంచి వచ్చినారు. జ్ఞాపకం చేసుకో. నీ సంధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అవును తండ్రి, ఆ భాగ్యం వారికి ఇచ్చినారు. ఈ చిన్న ఊర్లోనైనా అనేకులు ఉన్నారు. అయినప్పుడు కూడా కొద్ది శేషాన్ని ఇక్కడ ఉంచుకున్నాను. నీ స్తోత్రాలు. నీ రక్తంతో కొనబడిన బిడ్డలుగా ప్రభా నీ సన్నిధిలో జీవించుటకు, నేను మహిమపరచుటకు, నేను ఆరాధించుటకు తీసుకొచ్చిన విధానం బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీ నామకు ఘనత మహిమలు ప్రభావంలో ఆరోపించుకుని ఆయన నీకే వందనం చెల్లిస్తూ మరొకసారి తండ్రి అల్పుడని నీ ఎదుర్కొని ఇక్కడ కూర్చున్న వారి కంటే నేనేమాత్రం ఏగుడని కాను. నీవే సర్వశక్తుల దేవుడు. కొంత సమయం గడుపుటకు నోరు తెరిచిన సాయం దయచేయండి. వచ్చిన ప్రజలందరూ ఆరాధించడానికి కావాల్సిన ఆత్మ దయచేయండి. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుండా సాయం దయచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు ఎందు నిమిత్తం వచ్చినారో, ఎందుకు నువ్వు వారిని ఏర్పాటు చేసుకున్నావో, ఎందుకు పిలిచినావో ప్రభా, నువ్వు వారి జ్ఞాపకం చేస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. వారి కుటుంబాల్లో
వారి కుటుంబాలకు నెమ్మది మనశ్శాంతి ఇచ్చి ప్రభా నువ్వు దీవించినావు. నీ ఇంట్లో నువ్వు రక్షణ పడిన ఇంటి వారందరూ రక్షణ పెడుతున్నట్టు ప్రభా ఇక్కడ వచ్చిన కుటుంబాల్లో ఇంకెవరైతే రక్షణ మారుమనసు లేదో ఆ కుటుంబం అంతా రక్షణ పెట్టకు సహాయం దయచేయండి. అవును ప్రభా, సహాయం చేసి నడిపించే దేవుడు. ఇది ఏదో ఆయన చిన్నది విషయం కాదు. ఆయన పరలోక రాజ్యం గవిని తండ్రి మరి యాకోబు తిరిగి పండుకొని లేచినప్పుడు ఇది దేవుని గని. అవును తండ్రి, ఆయన యొక్క రాయి తల మీద పెట్టుకున్న నేను ఇక్కడ బేతేలని ప్రార్థన మీద కడతానని ఎప్పుడైతే మందిరం ఇక్కడ నిర్మించుకున్నారు. జ్ఞాపకం చేసుకో ప్రభా, ఈ శేషంను బలంగా వాడుకొని అనేకులను ఈ ఊరంతా కదిలించి సాయండి తండ్రి. ఆ యొక్క స్త్రీ, ఆయన సమరయ స్త్రీ, ఆ ఒక్క స్త్రీని బట్టి ఆ ఊరు వారందరూ రక్షింపన్నారు. అవును తండ్రి, ఎంతోమంది అవసరం లేదు నీ సేవకు. ఆ ఊరంతా కదిలించబడింది. మేము ప్రభా నీ మాటలు కాదు కానీ ఆయన మాటలే అని ఆ ఊరు ప్రజలంతా వచ్చి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందినారు. ఆ విధంగా ఇక్కడ గొప్ప పరిచయం జ్ఞాపం చేసుకో. సహోదరులు కూడా ఆ రకమైన ఆ సమరయ స్త్రీ వలె త్యాగపూరితులుగా ఆయన శేష జీవితం నీ కొరకు జీవించడం సాయం దయచేయండి. ఇది ఏదో ఒక సేవకుడు చేస్తాలే మాకెందుకు అనే పని కాదు ప్రభా. నీ భారం వారి మీద ఉడించిన వందనం చెల్లిస్తూ మరోసారి మమ్మల్ని అందరూ నీకు అప్పగించుకొనచ్చు. ఏ స్పర్శనం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసిన వాక్యంలో తన ఏ విధం చేత నేను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని ప్రాయశ్చిత్తం చేయగలవాడేవాడు లేడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ అట్లా తీరగా ఉండవలసినది. కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, మనలను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క లోకంలో మనమందరం కూడా ఆదాము సంతానమై పాప జీవితంలో మనం ఒకవేళ నిష్టగా బ్రతికినప్పటికి కూడా ఆ యొక్క మొదటి మనిషిని పాపం మనకు అంటుకొనే సంక్రమించే ఉందన్నమాట. కాబట్టి ఆ యొక్క మొదటి మనిషిని చేసిన ఆ యొక్క తప్పిదం వలన మనందరికీ పాపం సంప్రాప్తమైంది. అంతే కదండి. మన ఇంట్లో మన తండ్రి మంచి నడక నడిస్తే మనం కూడా అట్లా నడుస్తాం. మన తండ్రి తాగుబోతు అయితే మనం కూడా తాగుబోతులం అవుతాం. అదేవిధంగా మనం దేవుని మందిరాన్ని దేవుని ప్రేమిస్తే మన పిల్లలు కూడా దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. అంతే కదా, అది సత్యం. ఇప్పుడు నువ్వే గుడికి రాకపోతే నీ పిల్లలు ఏమొస్తారు కదా. కాబట్టి మనమే మార్గదర్శకం వాళ్ళు ఉండాలి. ఎందుకు గుడికి రావాలంటే ఇక్కడ దేవుని యొక్క విషయాలు తెలుస్తాయి, దేవుని యొక్క సత్యములు నేర్చుకుంటాం. ఏంటంటే ఒకని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ఏంటంటే ఎవరు కూడా విడిపించలేరు. ఎందుకు విడిపించలేరంటే మనమంతా పాపమునకు బానిసలమై మనము చూడండి ఇష్టానుసారంగా మనం దేవుని ఎరగక ముందు ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటే ఒకరు చెప్పాల్సిన అవసరం లే. ఎవరి జీవితము ఎట్లా ఉన్నదో మనం బాల్యం నుంచి ఎలాంటి జీవితం జీవించడమో తెలుసు. అయితే కరుణగల దేవుడు మన ఇలా జాలి చూపినాడు. ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు కదా, ఈ కొద్ది మంది మన మీదనే దేవుడు ఎందుకు కనికరమందినా అంటే దేవుని దృష్టిలో నువ్వు నేను ఘనమైన వారిని అది గుర్తించాలా. ఒకవేళ మనకు ఆస్తి ఐశ్వర్యాలు లేకపోవచ్చు, తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు మనకు తోడున్నాడు. అన్నిటికంటే గొప్పదే, అది గుర్తించాలా. అందరూ అనుకోవచ్చు వీళ్ళు పలానోళ్ళు అని అనుకోనే ఏం భయంలా. పలానోళ్ళమే దేవుడిని మనం కోరుకున్నాడు, పలానోళ్ళమే దేవునికి కావాలి. కాబట్టి మనమందరము దారి తప్పి ఏకంగా పనికిమాలిన పనులు చేసుకుంటా జీవిస్తుంటిమి. అయితే కరుణగల దేవుడు మన ఎడల జాలి చూపి ఎవడును ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. కాబట్టి ఎవడు కూడా మన అన్నలు ఉన్నారనుకో, ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు పుట్టినామనుకో, మామూలుగా చిన్నప్పుడు అందరం బాగానే సంతోషంగా ఉంటాం. పెద్దగా అయిన తర్వాత ఎవని ఇల్లు వానికి, ఎవని భార్య పిల్లలు వాని కుటుంబం, వాడి వ్యవస్థ, వాని సంసారం వాడిది. కాబట్టి ఏదన్నా చిన్న కొట్లాట ఎవరికన్నా వాళ్ళకు ఎవరైనా వస్తే అయిపోయాయి. ఎవరు కూడా విమోచించలేరు, అంటే విడిపించలేరు. మనం పోలీస్ స్టేషన్కి పోయినామనుకో మన తమ్ముళ్ళు మన అన్నలు గారు కూడా రారు, బాగా జరిగిందిలే అనుకుంటారనమాట. ఈ లోకంలో అట్లుంది. సొంతము ఒక తల్లి పిల్లలమైనప్పటికి కూడా అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు 12 మంది కొడుకులు యాకోబుకు. చిన్నోన్ని ఏసేపుని తీసుకొని బావిలేస్తారు. ఎందుకు? అన్నలే. బావిలేసి వాడు ఫోన్లే, వాడు చాలా ఎచ్చులు పడుతున్నాడు, మన భాషలో వాడు బాగా ఎచ్చులు పడుతున్నాడు, నేనే మంచోని అనుకుంటున్నాడు,
అనుకుంటే మిగతా వాళ్ళు కోప్పడి బాయిలేస్తారు. బాయిలేస్తే పెద్దన్న వచ్చి ఎందుకు రావని బాయిలేస్తారు, ఏదో వాడిని ఎందుకు చంపడం, ఎవనుకొని అమ్మేయండి, మళ్ళీ యూదా తీసుకుపోయి అమ్ముతారు. అట్లా మనం కూడా అదే పరిస్థితులు ఉన్నాం. మనమేమి ఇది కాదు, వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు. కాబట్టి మనం కూడా మన అన్నదమ్ములు, మన రక్తసంధికులు కూడా, మన రక్తసంధికులు, మన చుట్టాలు, బంధువులు ఎవరిమైనా మనల్ని విడిపించలేరు. అయితే విడిపించే సమర్థుడు ఒక్కడే ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. అది నువ్వు నేను తెలుసుకోవాలి. ఈ లోకంలో పాపము నుండి విడిపించే శక్తి గల దేవుడు ఎవరూ లేడు. ఇంతమంది దేవతలు, దేవుళ్ళు అనేవారు ఉన్నప్పటికీ కూడా వారు వట్టి విగ్రహాలే. అవి నోరుండి పలకలేవు, ముక్కుండి వాసన చూడలేవు. అయితే మన దేవుడు ఆత్మదేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మన పాపం విడిచిపెట్టమని చెప్పే దేవుడు, మీరు ఇలా బ్రతకాలని, ఇలా జీవించాలని మనకు బోధించే దేవుడు ఆయన. అదనమాట. అందుకనే మనము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానంటాడు. కాబట్టి మనం ఆయన వైపు తిరగడం నేర్చుకోవాలి. అది అందుకనే ఎవరిని ఏ విజయం చేత నేను విమోచన. ఎందుకంటే చూడండి, రోమాపత్రికలో 7:14 వచనంలో ఏముందంటే, రోమపత్రిక 7:14 ఎట్లా ఉందంటే పరిస్థితి, మనమందరము ఎట్లా, నేను చదువుతానండి. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమైన మనం ఏమంట పాపమునకు అమ్మబడినాం. దేనికి అమ్మబడినాం? ఇప్పుడు ఒక దొంగతనం చేసినాడు అనుకో, దొంగతనం చేస్తే ఇప్పుడు మన పశువులు ఉన్నాయనుకో, ఇంకా ఈజీగా అర్థం అవడానికి, మన పశువులు పరాయం చేనులో పడితే వాడు తీసుకుపోయి బందెల తోటలు వేస్తాడు కదా. బందెల తోటలు ఈజీగా అర్థమవుతాడు. బందెల తోటలు వేస్తే మనం వానికి డబ్బు చెల్లించే వరకు ఆ బందెల నుంచి దొడ్ల నుంచి బయటికి రావు మన పశువులు కదా. అది సత్యం కదా. ఎవరికైనా, మనకు అందరం వ్యవసాయదారులమే, మనకంతా పొలాలు ఉన్నాయి. కాబట్టి మన పశువులు వేరే చేనులో పడితే వాడు ఇంకా కసిగా ఉంటాడు మన మీద, ఏంటంటే ఓర్చలేడు. వాడు ఏం చేస్తాడు, మన పశువులు తీసుకుపోయి వేస్తాడు దొడ్లో. అది మనం పైకం చెల్లించే వరకు వాడు బయటికి రావు. అదేవిధంగా నీవు నేను కూడా ఈ లోకరీత్య కాకుండా పరసంబంధమైన ఆశీర్వాదం మనం అమ్మబడినాం. దేవరికి అమ్మబడినాం అంటే పాపమునకు కదా. రోమపత్రిక చదవండి మళ్ళొకసారి 7:14. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమైన, పాపమునకు అమ్మబడి శరీర సంబంధమైన మనం. కాబట్టి మనమందరము కూడా పాపమునకు అమ్మబడినాం. పాపం అంటే మీకు తెలియదు ఏముంది, అందరం పాపములు అంతా కూడా పాపమే. కాబట్టి పాపమునకు అమ్మబడి అంటే మనమందరము దారి తప్పి తిరుగుతుంటిమి. కాబట్టి అందుకనే పాపంలో నుండి విడిపించడానికి ఎవరు కూడా శక్తి గలవారు లేడు. చూడండి ఎట్లా రూతు, మన ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంది. అక్కడ ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం నేను చదువుతానండి. 4వ వచనం. ఆమె ఎస్తేరు అంటుందన్నమాట, ఒక రాజుతో, సంహరించబడకును హతం చేయబడి నశించటకును నేను నా జనును కూడా అమ్మబడిన వారం. కాబట్టి మనమంతా ఆ కాలంలో కూడా బానిసలుగా అమ్మబడినారనమాట. ఒక రాజుకు యూదులు వారు చేసిన అక్రమాలు, వారు చేసిన పనికిమాలిన పనులను బట్టి వారంతా అమ్మబడినారు. ఎట్లా చూడండి, వారు ఎట్లా అంటే ఎస్తేరు అంటుంది. ఎస్తేరు రాజుతో మనవి చేసుకుంటుంది. ఏమని మనవి చేసుకుని, నేనును నా జనులు కూడా అమ్మబడిన వారం. కాబట్టి మనం కూడా అమ్మబడిన వారం పాపమునకు. ఎందుకు అంటే పాపమునకు అమ్మబడినటువంటి బిడ్డలంగా మనం ఉన్నాం. అది కాబట్టి ఎందుకంటే ఎవరిను ఏ విధం చేతను తన సహోదరుని మధ్యలో ఎలా విడింపబడతామండి. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే పాపమునకు. కాబట్టి ఎస్తేరు అంటుందాడ, అయ్యా నేను నా దాసులం గాను దాసులండం గాను అమ్మబడినట్లా. కాబట్టి ఆమె మొరపెట్టుకుంటుంది. మరి అదేవిధంగా నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి వచ్చినాం. అయ్యా ఈ పాపపు కట్లను నా నుంచి తీసేయి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు ఈ కట్ల నుంచి నన్ను విడుదల కలిగజేయి. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని దృష్టించినాం కాబట్టి ఈమె కూడా ఆ రాజుతో మనం చేసుకుంటే, అయ్యా నేను నా ప్రజలము బానిసలమే, కానీ మమ్మలను దృష్టించుము, మమ్మల్ని కనికరించుము. అదేవిధంగా నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను కడుగమని మనం ఆరాధనలో దేవుడు చేసిన మేలు మనం దేవునికి బయలుపరుస్తాం అన్నమాట. అందుకని ఆమె అంటుంది అట్లా. ఒకప్పుడు ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోకి రండి. ఆడ ఎట్లా మనం అంటే ఏమిటి అంటే
ఆడ ఎట్లా ఉందంటే 20 గ్రంథం 31వ అధ్యాయం ఆడ నేను చదువుతానండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని ఎందుకంటే మనకంటే బలవంతుడు ఈ లోకంలో ఉన్నాడు. అంటే దేవుని తర్వాత రెండవ బలవంతుడు ఎవడంటే అపవాది, సైతాన్ అని వానికి రకరకాల పేర్లు. అపవాది మనందరినీ బంధించి పడేసింది అనమాట. అందుకని ఇక్కడ ఏమైంది అంటే యూదా జనాంగాన్నంతా యాకోబు వంశస్థులంతా విమోచించున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి. అంటే మనను బంధించిన వాడు మామూలుడు కాదు. అంటే పాపమునకు మనను లోపరిచిన వాడు అపవాది అని పేరు, సైతాను అని పేరు. వాని బంధకంలో నుంచి మనం విడిపించుకోవాలంటే మన చేత కాదు, అంతే కదండి. మనకంటే బలవంతుడు వచ్చి మనం పట్టుకుంటే మనం విడిపించుకుంటామా? విడిపించుకోలేము. అదేవిధంగా ఇక్కడ మనకంటే బలవంతుడు అయినటువంటి అపవాది బంధకంలో నువ్వు నేను మగ్గిపోతున్నాం. అయితే అలాంటి బలవంతుని వాని ఏమంటాడు ఇక్కడ? నేను చదువుతాను. యాకోబు వంశస్థులను విమోచించున్నాడు. ఎట్లా? వాని చేతుల నుండి, వానికంటే బలవంతుడైన వాని చేతి నుండి అంటే వానికంటే బలవంతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది గుర్తించిన అప్పుడే ఇర్మియా గారు రాసించినాడు. ఒక మనిషిని ఒక పాపం నుండి విడిపించాలి అంటే పాపమునకు నువ్వు నేను అమ్మబడినాం కదా. అమ్మబడిన వాడు మనల్ని ఎవరు కొనుక్కున్నారంటే సైతాను కొనుక్కున్నాడు, దేవుని చేతిలోను. అపవాది బంధించినాడు మనను. అయితే వాని బంధకం నుంచి మనకు విడుదల కావాలి అంటే మన దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా విమోచించలేడు. మనం చూడండి, ఒకప్పుడు బీడీలు, సిగరెట్లు, పాన్ పరాగులు అన్నీ నమలెత్తోళ్ళం కదా, అన్నీ తినేతోళ్ళం. సినిమాలు, షికార్లు మనకు ఏం తక్కువ ఉండేది, మంచి ఉద్యోగం చేసుకుంటూ అన్నీ అనుభవించినాం. అయితే దేవుడు మనను సంధించే వరకు మనకి ఇది పాప జీవితం తెలియదు. అయ్యో ఇది మనకు ఎవరొకరు చెప్పకపోతే ఇది మంచిది కాదయ్యా, ఇది తాగడము ఇది మంచిది కాదు, తినడం తిరగడం వ్యభిచారం చేయడం మంచిది కాదని వాళ్ళు చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది. అదేవిధంగా దేవుడు అనేవాడు మన జగత్ పునాది ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇది మంచి బ్రతుకు కాదురా బాబు ఇటు రండి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అంటే పాపము బంధకంలో ఉండి, అంటే అపవాది సైతాను అనే బంధకంలో ఉండి విడిపించడానికి దేవుడు నిన్ను నన్ను ముందరనే సిద్ధపరచుకున్నాడు, నన్ను ముందరనే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ కాలంలో కూడా అబ్రహాం లింకన్ అని అమెరికా దేశంలో ఉంటాడు, లేడు, ఆయన ఒక ప్రెసిడెంట్. ఆయన అప్పుడు బానిసలుగా అమ్మబడినటువంటి వారిని, అంటే భయంకరమైన బానిసత్వం. ఇప్పుడు మన ఊర్లో ఉంటారు కదండి, రెడ్ల దగ్గర మన వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున పోతే కూలికి రాత్రి 10 వరకు తోముతారు, వాడు ఇష్టం వచ్చినట్టు పని చేయించుకుంటారు కదా. అట్లా అంతే, ఇంకా భయంకరం మాట అది, ఇంకా భయంకరమైన పని అప్పుడు, అంతే కదా. కొంతమంది వట్టి గాసగాలని, కొంత బువ్వ గాసగాలని ఉంటారు కదా. అట్లా ఆ గాసగాళ్ళను ఏం చేస్తారు వాళ్ళు, రెడ్డమ్మ పిండుతుంది, రెడ్డి పిండుతాడు, పిండి వాడిని పిప్పి చేస్తారనమాట. వాని యవ్వన కాలమంతా గాసాలు కొట్టి వాడు బతికి తొందరగా చచ్చిపోతారు. ఎందుకంటే మనకు బలం లేదు, ఐశ్వర్యం లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం తొందరగా చెడిపోతుంది. కాబట్టి మన బ్రతుకది అదే అనమాట. అంటే బానిసత్వం అనమాట, ఒక రకమైన బానిసత్వం. అదేవిధంగా అర్థం కావాలని చెప్తాను మీకు. ఏంటంటే మనం ఒకరికి పనికి పోతాం కదా, వాడు 8 గంటల వరకు మన పని చేయించుకుంటాడు కదా. 8 గంటలు చేయించుకుంటే పర్వాలే, రాత్రి 10 వరకు కూడా చేయించుకుంటాడు, వాని ఇష్టం. కాబట్టి జీతం ఇవ్వడం అనమాట. అది అనమాట బానిస. అంటే అమెరికా దేశంలో కూడా బానిసత్వం ఎక్కువ ఉండేది. అప్పుడు అబ్రహాం లింకన్ అయిన ప్రెసిడెంటు ఈ బానిస బతుకుల నుంచి ఏం చేసినాడంటే వారందరినీ విడిపించడానికి గొప్ప ప్రణాళిక సిద్ధం చేసినాడు. ఎట్లా అంటే వారిని బానిసత్వం నుంచి విడిపించాలా చూడలేకపోయినాడు. కాలు కిందే వాళ్ళని తలకాయల మీద కాలు పెట్టి తొక్కడం, తెల్లొళ్ళు నలగొట్టడం, కొట్టడం, భయంకరమైన హింసించతోళ్ళు అనమాట. అంతే కదా, మనోళ్ళు ఏమైనా తప్పు చేసి మనోళ్ళను కొడతారు కదా, అదే వాళ్ళు తప్పు చేసి మనం కొట్టలేం కదా. అది వాళ్ళకి భేదం కదా. ఊర్లలో కూడా చూస్తాం కదా, మనం ఏదో చిన్న తప్పు ఒక్కటి చేస్తే ఒరే వాని చెట్టు కట్టేయరు అంటారు కదా. అదే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం ఏమనలేము, ఎందుకంటే మనం పేదవర్గం, డబ్బు లేని వాళ్ళం, వాళ్ళకు భేదం అది అట్లా అనమాట. కాబట్టి ఇది అట్లా బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి అబ్రహాం లింకన్ గారు ఎంతో త్యాగం చేసినారు, వాళ్ళందరినీ విడిపించిన. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకమనే అపవాది బంధకముల నుండి, ఈ దాస్యం నుంచి నన్ను విడిపించడానికి దేవుడే స్వయంగా ఈ లోకానికి మానవాకారంగా వచ్చినాడు. అర్థమైందా మీకు చెప్పేది? నా భాష అర్థమైంది కదా. కాబట్టి అట్లా అనమాట.
ఎట్లా అంటే సులభంగా అర్థం కావడానికి. కాబట్టి మీరు దేవుని తప్ప ఈ లోకంలో ఎవరు కూడా విమోచించలేడు. అందుకని ఆయన కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కార్చాల్సి వచ్చింది. పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు శిలువ రక్తం కార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మన కొరకు ఆయన ఎంత బాధలు అనిపించినాడు అనేది తెలుసు. ఎందుకంటే మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడిపోయిందనమాట. కాబట్టి నీవు నేను కూడా ఎంత దుర్మార్గంగా బ్రతికిన బ్రతికంతా దేవుడు నేను చదువుతానండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగం చదువు. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపం భరించు, తిరుగుబాటు చేసిన వారిని కూడా అనేకుల పాపం అంటే లోకమంతా పాపం. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కదా. కాబట్టి అదనమాట ఆయన ప్రేమ అటువంటిది. కాబట్టి ఇక్కడ ఇంకా 5వ వచనం ఇదే అధ్యాయం. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి కింద మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, కాబట్టి ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. కాబట్టి ఇది అనమాట. అంటే మన అందరి దోషముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయవలసి వచ్చింది శిలువలో. అర్థమైందండి? గొర్రెల వల్లే. ఒక గొర్రె ఏం చేస్తుందంట, ఆడ నీళ్లు ఉన్నాయంటే నీళ్ళలో పోయి ఆడ దుంకిందంటే అన్నీ దుంకుతాయంట కాలువలో. అది ఆలోచించదనమాట. ఆ గొర్రె ఏదైతే ముందు పోయిందో ఆ ముందు జారిపడినా అది ఇవి కూడా జారిపడతాయి. అదేవిధంగా మానవ లోకం కూడా ఈ రకంగా ఉందన్నమాట. అందుకని ప్రతి వాడు తనకు ఇష్టమైన, మనం యవ్వన కాలంలో మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాం కదా, ఎవడురా నన్ను ఆపేది అనేటట్టు తిరిగినాం కదా. అయితే దేవుడు కరుణగల దేవుడు మనల్ని కరుణించినాడు కాబట్టి తన ఇష్టమైన త్రోవలోనికి మనం నడిపించుకున్నాడు. అంటే దేవునికి ఇష్టమైన మార్గంలోకి నడిపించినాడు నిన్ను నన్ను. అది గుర్తించాలా. నిన్ను నన్ను దేవుడు మనకి ఇష్టమైన మార్గం నడిపించడానికి ఆయన చిత్తం ఏంటంటే ఆయన సిలువలో ప్రశస్తమైన రక్తం కార్చినాడని దాని అర్థం. ఎందుకు? పాపాత్ముల మన కొరకు. ఎవరు కూడా చూడండి, మనము ఒకవేళ మనకు ఏదైనా రోగం వచ్చిందంటో 1 వారం చూస్తుంది మన భార్య, 2 వారాలు చూస్తుంది, 1 నెల చూస్తుంది, తర్వాత మూతిట్ట పెడుతుంది కదా. అదేవిధంగా భార్యలు కూడా భర్త అసలు చూడలేము. అబ్బా, భర్తలకు ఓపిక ఉండదు కదా, ఆడవాళ్ళ కంటే ఓపిక. ఇక ఏం చూడము. ఎందుకంటే అదేనమాట మానవిక నైజం. మానవిక నైజం ఏంటంటే అయితే కరుణగల దేవుడు మనందరి కొరకు ఆయన సిలువలో త్రాల వేలాడదీసినాడు, వంచి పడేసినారు మన పాప నిమిత్తం. గుర్తించాలా మీరు? మనము ఊరికనే వచ్చి ఇక్కడ కూర్చోలే, ఊరికనే రాలేదండి. ఎంతో త్యాగం ఉంది దీని వెనకాల. అదేనమాట. ఎవడను ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచింపలేడంటే దేవుడు తప్ప ఈ లోకంలో పాపం నుండి బయటికి లాగల వ్యక్తి ఎవడును లేడని అర్థం. అందుకనే ఇక యెషయా గ్రంథంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, అంటే దెబ్బలో ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు నాకు స్వస్థత కలుగుతున్నది అని దాని అర్థం. కాబట్టి అందుకనే ఆ రకంగా మనం అమ్మబడినటువంటి జీవితం ఉన్నప్పుడు చూడండి, మత్తయి సువార్తలో 20-28 వచనంలో క్రయధనంగా, మత్తయి సువార్త 20:28 చూడండి బ్రదర్. మత్తయి సువార్త 20:28 చదువుతాను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. కాబట్టి అనేకుల కొరకు, నీ కొరకు, నా కొరకు, లోకమంతటి కొరకు, టోటల్ యూనివర్స్, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరి కొరకు రక్తం కార్చినటువంటి వ్యక్తి మన దేవుడే, ఇంకెవరు కాదు. అది కాబట్టి మనం అనేక ఉపమానాలు చూసుకున్నాం కదా, అనేకమైనటువంటి. కాబట్టి ఎవరు కూడా విమోచించలేరు తన సహోదరుని. అయితే కాబట్టి ఆయన క్రయధనంగా, అంటే మన అపవాది క్రయం చెల్లించకపోతే వాడు, క్రయం అంటే డబ్బు చెల్లించాలన్నమాట. అట్లా మనం పశువులు పడినప్పుడు డబ్బు చెల్లిస్తేనే కదా పశువులు బయటకు వచ్చేది. అదేవిధంగా
ఈ పాపం నుండి చీకట్ల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి దేవుడే క్రయంగా ఆయన శరీరాన్ని వానికి అప్పచెప్పిన తన రక్తాన్ని కార్చినట్టుగా మనం గుర్తించాలి. అందుకనే నీవు నేను కూడా ఆ రకమైనటువంటి, కాబట్టి పాపంలో జీవిస్తున్నప్పటికి కూడా దేవుడు కరుణగల దేవుడు, ఆయన సంకల్పంలో నువ్వు నేను ఉన్నాం కాబట్టి మనల్ని రక్షించుకున్నాడు. అది గుర్తించాలా. నువ్వు నేను ఊరికనే వచ్చి ఇక్కడ కూర్చోలే. ఎంతోమంది నీ కొరకు ప్రార్థన చేసి ఉంటారు, ఎంతోమంది నీ కొరకు కన్నీళ్ళు విడిచింటారు. అది గుర్తు చేసుకోవాలా. అందుకని మొదటి తిమోతి 2:6 ఒక మాట ఉంది చూడండి. మొదటి తిమోతి 2:6 చదువుతానండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించు. కాబట్టి ఇక్కడ కూడా అదే, అందరి కొరకు, ఒక్కరి కొరకు కాదు, అందరి కొరకు విమోచన క్రయధనంగా, అదనమాట. విమోచన క్రయధనం చెల్లించినాడు అంటే ఆ యొక్క అపవాది చేతుల నుండి, బానిస బ్రతుకు నుంచి, ఆ యొక్క భయంకరమైన పాప బ్రతుకు నుంచి మన దేవుడు మనకు విడుదల ఎలా అనుగ్రహించినాడంటే ఇది అనుగ్రహించినాడు. ఇప్పుడేంలే, ఇంకా మాకు ప్రాయం ఉంది, ఇప్పుడెందుకు దేవుడు అని అనుకుంటారు చాలామంది. ఇంకా మేము ఈ వయసులో దేవుని నమ్ముకుంటే ఇలా కట్లబాట్లు ఎక్కువ, సినిమాలు చూడకూడదు, సీరియట్లు తాగకూడదు, ఏం చేయకూడదు, బయట తిరగకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు అంటారు. కానీ ఎప్పుడు మన జీవితం ఎప్పుడు జరుగుతుంది? మన కోవిడ్ వచ్చినప్పుడు చూసినాం కదండి. కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది పట్ల ఎగిరిపోయినారండి, వయసులు ముసలు. అది మనం అనుకున్నామా? కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం అంట కిటికీలు వెతుకుతుంటే పైకి వస్తుంది, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి మరణం అనేది ఎట్లా వెతుకుతుందంటే కిటికీలు ఎక్కి మన ఇంట్లోకి వస్తుందంట, గుర్తుంచుకోవాలా. కాబట్టి అందుకనే ముందరనే మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభులో ఉంటే మరణం వచ్చినా ఏం కాదు, మరణం వచ్చినా పరలోకమే మనకు. అందుకనే ఇక్కడ విమోచన క్రయధనంగా, ఈడ కూడా ఆయన యేసుక్రీస్తు నరుడు విమోచన క్రయధనంగా తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇది మీకు అర్థమైందండి? అర్థమవుతుందా? విమోచన క్రయధనం అంటే ఎంత గొప్పదో. కాబట్టి అది విమోచన క్రయధనంగా దేవుడే ఆయన శిలువలో రక్తం కార్చినాడని దాని భావం. అందుకనే ఆడ దేవుడు నిజంగా ఇలాంటి దేవుని మనము విలువ పెట్టుకున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 5:9 ఒక మాట చదువుకొని చూసుకుందామండి. ప్రకటన గ్రంథం 5:9 పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్ర ఇప్పటికి యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడి నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులు అనుకొని. కాబట్టి ఏం చేసినాడు ఇక్కడ దేవుడు? మీకు బాగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి జనంలోనూ ప్రతి భాష మాట్లాడు, తమిళ్, తెలుగు, మలయాళం, మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అందరి భాషలు, అందరినీ కూడా దేవునికి మనుషులను కొన్నాడనమాట. కొని వారిని ఒక రాజ్యమాను యాజకుని చేసినాడు. అది కాబట్టి మనుషులను కొన్నాడు దేవుడు. ఎట్లా? తన రక్తం ఇచ్చి. ఎవరి చేతుల నుంచి? అపవాది చేతుల నుంచి, అపవాది బంధకాల నుంచి నన్ను విడిపించినాడని దాని అర్థం. కాబట్టి అది మన జీవితంలో చేసిన దేవుడు మేలు. అందుకని నువ్వు నేను కూడా ఇందాక ఆరాధించడం అనే పాట, ఎంత చక్కని పాట పాడుకున్నాం కదా, అలా మనం అందరం ఆరాధించాలా హృదయపూర్వకంగా. అది అలా ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశ్రయించేవాడు ఉంటాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుడు మన విషయంలో అద్భుతమైనటువంటి మేలు చేసి దేవుడు ఉంటాడు. నీవు నేను కూడా ఆ రకం ఉన్నప్పుడు దేవుడు మనం కన్నగల దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని లాస్ట్కి ఒక వచనం చూస్తుంది, పేతురుపత్రిక 1:18. పేతురుపత్రిక 1:18 రండి. మొదటి పేతురు 1:18. కాబట్టి దేవుడు మన జీవితం చేసిన మేలుకు నీవు నేను ఏం చేశానని ఇక్కడ దేవుడు చేయడం మాట్లాడాడు. ఏంటంటే, పితృపారంపర్యం మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచనలు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడి మీరు ఎరుగురు కదా. కాబట్టి అది మామూలుగా
అమూల్యమైన రక్తం ఇది. నిర్దోషం నిష్కం గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపడుతుంది. కాబట్టి ఒక వెండో బంగారుతో విడిపించలే మనను. క్రీస్తే తన రక్తము, అమూల్యమైన రక్తం కార్చి నిన్ను నన్ను పాప బంధకం నుంచి విడిపించినాడు. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. కాబట్టి ఈ యొక్క బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి నువ్వు నేను బయటపడినామంటే దేవుడు మన దాని మీదకి చేసిన గొప్ప త్యాగం అది కదా, గొప్ప త్యాగం. కాబట్టి అందుకనే దేవుని మనము హృదయమారా దేవుని మనం మహిమపరిచి ఘనపరచాల. ప్రభు ఈ వాక్యం ద్వారా ఆర్థించును గాక. దయచేసి లేచినవాడండి. ఏదోసరా 133, 131 పల్లవి మొదటి వచ్చిన చివరి వాడుకుందాం. ఏదో సర్వకృపానిధియగువపువా సకల చరాచర సంతోషమా సర్వము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 హల్లెలూయా
సాగెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము. దయచేసి సండే స్కూల్ పోండి, పిల్లలు పోండి. ప్రభువుని ఆరాధిస్తాం. ఓ బ్రదర్ సిస్టర్ దయచేసి ఆరాధించండి.